వెనకట పెద్దలు చెప్తుండే ఎద్దేడ్చిన నిమిషం రైతేడ్చిన రాజ్యం బాగుపడదు. నాడు ఈ తెలంగాణలో అదే నిజం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ రైతులను ఇచ్చే స్థాయి నుంచి రేవంత్ రెడ్డి గారి పాలన వల్ల రైతులు అడుక్కునే స్థాయి వచ్చింది. ఎన్నడన్నా గత 10 ఏళ్లలో మనం రైతులకు ఇది కావాలని అడుక్కున్నామా ప్రభుత్వాన్ని? రైతు రుణమాఫీ కావాలని అడిగినామా? రైతు బంధు కావాలని అడిగినామా? నీళ్లు కావాలని అడిగినామా? కరెంటు కావాలని అడిగినామా? యూరియా సంచులు కావాలని అడిగినామా? ఎన్నడన్నా అడిగినామా? ఎన్నడన్నా రోడ్డు మీదకి పోయి మాకు యూరియా సంచులు కావాలని ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయా గత 10 ఏళ్లలో? కానీ నేడు అధికారం వచ్చిన 14 నెలలనే రైతు అరిగోసలు పడుతున్నాడు. యూరియా సంచులు కావాలని అడుక్కుంటున్నాడు, కరెంటు కావాలని అనుకుంటున్నాడు, నీళ్లు కావాలని అనుకుంటున్నాడు, రైతు రుణమాఫీ కావాలని అనుకుంటున్నాడు. ఇవన్నీ కావాలని రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే, స్వచ్ఛందంగా రైతు ధర్నా చేస్తే రైతుల మీద లాఠీ చార్జ్ చేపిస్తుంది. రైతులను కొడతారా? రైతు లేని రాజ్యం ఉన్నదా? రైతు లేని రాజ్యమే లేదు. రేవంత్ రెడ్డి కూడా ఈరోజు అన్నం తింటుండంటే ఏదో ఒక రైతు పండించిందనే అర్థం. అట్లాంటి రైతులను అరిగోస పెడుతున్న మన తెలంగాణ ప్రభుత్వం ఇట్లుండేనా 10 ఏళ్లలో? మరి ఎందుకు ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నాం? మీరు మార్పు ఎందుకు ఆలోచించారు?